నమస్తే ఏపీ 39 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చాలా మంది అన్యాయం అయిపోయిన వాళ్ళు మన 39 టీవీ తలుపు తడుతున్నారు, స్టూడియోకి వస్తున్నారు. అసలు ఎంతమంది కానీ మనం న్యాయం చేయగలుగుతాం? ప్రశ్నిస్తే నీపైనే పరువు నష్ట దావా వేస్తాము అన్నారంటే ఈ మనిషిని. అసలు ఈ మనిషి ఎవరు, మన స్టూడియోకి ఎందుకు వచ్చారు, ఈయనకు జరిగిన అన్యాయం ఏంటి అనేది ఒకసారి ఈయన మాటల్లోనే తెలుసుకుందాం. అసలు నీ పేరు ఏం పేరు అన్నా? సార్ నాది గుత్తి ఆర్ఎస్ సార్, అనంతపూర్ డిస్టిక్. గుత్తి ఆర్ఎస్ చేలు వదిలేసేయి సార్. గుత్తి ఆర్ఎస్ సార్ నాది, అనంతపూర్ డిస్టిక్ గుత్తి ఆర్ఎస్. నా పేరు పివి శ్రీనివాసులు. నేను చిన్నగా స్వీట్ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాను సార్. కొద్దిగా ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసుకొని ఇండ్లు కట్టుకున్న తర్వాత కొద్దిగా ఆర్థిక సమస్యలతో గుత్తి కోఆపరేటివ్ బ్యాంకులో లోన్ తీసుకున్నాను సార్. 8 లక్షల రూపాయలు కోఆపరేటివ్ బ్యాంక్, గుత్తి కోఆపరేటివ్ బ్యాంక్ సార్. 8 లక్షలు లోన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక 2 years 2,70,000 వరకు కట్టుకుంటూ వచ్చాను సార్. కొన్ని అనివార్య కారణాల వల్ల నా ఆరోగ్య రీత్యా షాప్ ఓపెన్ చేసుకోలేక బ్యాంకుకు డిఫాల్టర్ అయ్యాను సార్. డిఫాల్టర్ అయిన తర్వాత బ్యాంక్ వారు పిలిచి ఏమయ్యంటే, లేదు సార్ కొన్ని సంవత్సరాల నుంచి నేను చాలా బాధపడుతున్నానంటే, లేదు బాబు నువ్వు కట్టలేకపోతే వేలం వేస్తాము అన్నారు సార్. సార్ ఓకే సార్, నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, మీరు వేలం వేసిన తర్వాత నాకు రిమైనింగ్ అమౌంట్ అన్న వస్తుంది కదా, అది పోను 2 హౌసులు సార్ అవి మొత్తము 30-28. తర్వాత ఒక ఇండ్లు పోయినా కానీ ఒక ఇండ్లు మిగులుతుంది కదా ఉద్దేశంతో ఓకే అన్నాను సార్. తర్వాత వేలం వేసిన రోజు నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్. ఇవ్వకపోయినా సంతోషమే సార్. నేనేం చెప్తున్నానంటే, బిడ్డర్ పాల్గొన్నాడు సార్. ఒక మహిళ శ్రీమతి సునీత ఆమె బిడ్డర్ 10,000 రూపాయలు కట్టి పాల్గొనకపోగా ఆమెకే వేలం వేసి ఆమెకి ఇచ్చినారు సార్ ఇండ్లు. బిడ్డర్ అంటే బిడ్డింగ్ వేయడానికి వేలంపాటలో సార్, వేలంపాటలో ఆమె 10,000 రూపాయలు కట్టకపోయినా కూడా ఆమెకే ఫైనల్ గా ఇండ్లు 9,80,000 ఓకే చేశారు సార్. అంటే ఆమె డబ్బులు కట్టలే, పాల్గొనలేదు సార్. 10,000 రూపాయలు కట్టను లేదు, వాళ్ళు ఇచ్చిన అజెండా బుక్ లోనే ఉంది సార్ ఆమె ఎక్కడ డబ్బు కట్టినట్ల. తర్వాత ఓకే కట్టినందో కట్టలేదు. తర్వాత ఏం చేసినారు, 9,80,000 ఫైనల్ చేసినారంట సార్. నాకు తర్వాత తెలిసింది 9,80,000 చేస్తే నేను బ్యాంకుకు వేలం వేసే రోజుకి వాళ్ళు ఇచ్చిన నోటీస్. ఉన్నావు కదా నీ ముందరే కదా, మీ ఇంట్లోనే కదా చేసినది వేలము. నేను ఆ రోజు లేను సార్, నన్ను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏమి వేస్తారు. నేను వేరే ఇంట్లో ఉన్నాను సార్. ఆ ఇంట్లో ఖాళీ చేసి లాక్ చేసుకున్నారు సార్ వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళు లాక్ చేసుకున్నారు సార్. లాక్ చేసుకున్న తర్వాత వాళ్ళు వేలం వేసినట్లు ఈ ప్రకారం 9,80,000 పోయింది. 9,80,000 అంటే బ్యాంకుకు నేను 8,70,000 రూపాయలు బాకీ ఉన్నాను కదా, ఓన్లీ రిమైనింగ్ అమౌంట్ నాకు మిగులుతుంది, రిమైనింగ్ హౌస్ కూడా నాకు వస్తుంది కూడా అనుకున్నాను సార్. ఫైనల్ గా ఏం జరిగిందంటే, బ్యాంకు రిజిస్టర్కి వెళ్ళే లోపల సార్ ఏం సార్ అంటే, ఇంకా లేదు పార్టీ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటాడు. ఏం సార్ మీరే కదా సార్ చెప్పేది, పేపర్ స్టేట్మెంటే ఇచ్చారు సార్ వాళ్ళు. వేలం వేసిన రోజు పార్టీ ఎవరైతే వేలంలో పాల్గొంటారో బిడ్డరు 25% అదే రోజు కట్టాల వాళ్ళు. తర్వాత 10 days తర్వాత ఆ మిగిలిన అమౌంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. ఇది సర్వీస్ యాక్ట్ ప్రకారము. కానీ వీళ్ళు ఈ పద్ధతి ఎక్కడ పాటించుకోకుండా వేలంలో పాల్గొని ఇండ్లు అయితే ఎవరైతే విజయవంత బిడ్డర్ ఉన్నారో ఆమెకు 3 నెలలు టైం ఇస్తూ మళ్ళీ ఆమె లేటుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు కూడా ఆ ఇంట్రెస్ట్ కూడా నాకే కట్ చేసినారు సార్. ఇది ఎక్కడ అన్యాయం అంటే, ఏమన్నా ఉంటే కోర్టు అంటున్నారు సార్. తర్వాత రిజిస్ట్రేషన్ నకల్లో తీసుకెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో చూస్తే వాళ్ళు 9,80,000 ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయలేదు సార్. పైన మాత్రం పెన్నుతో 9,80,000 రూపాయలు కనపరుస్తూ రిజిస్ట్రేషన్ మాత్రము 15,68,000 చేపిస్తూ చలానా కూడా 15,68,000 చలానా కూడా కట్టించినారు సార్. కట్టిస్తూ నా రిమైనింగ్ హౌస్ ఏముందో మొత్తము 30, నేను పెట్టింది 18-28 సార్. తాకట్టు పెట్టినది 18-28. తర్వాత నేను కన్స్ట్రక్షన్ మొత్తం ఉండేది 30-28 సార్. ఏం సార్ ఇలా చేసినారంటే, పార్టీ ఎవరైతే బిడ్డరు కొన్నారో ఆమె వచ్చేసి రిజిస్టర్ ఆఫీస్లో టోటల్ వాల్యుయేషన్కి 15 ఇంటికంతా మొత్తం వాల్యుయేషన్ వేసి మొత్తం ఆమె ఇండ్లు తీసుకుపోయింది. కాదు సార్ ఆమెకి ఎట్లా మీరు చేసి సార్ అంటే, మాకేం సంబంధము, CEO మహేష్ ప్రసాద్ చేసి ఇచ్చినాడు. మేము కూడా సబ్ రిజిస్టర్కి వెళ్ళి చైర్మన్ జిలాన్ గారు మేము కూడా
సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అడిగినాం, ఏం సార్ మీరైతే మార్కెట్ వాల్యూ 9,74,000 చిల్లర చూపించినారు, ఒక నెలకి 2 నెలలకే 15,68,000, మళ్ళీ 2 మార్కెట్ నంబర్లు ఎట్లా ఇస్తారు సార్ అంటే, లేదు సార్ ఈ ప్రకారంగా వాళ్ళు 32/28కి చేయించుకున్నారంటే జిలాన్ గారు ఏం చెప్తారు, ఇట్లా చేసినందుకు మేము సబ్ రిజిస్టర్ పైన కోర్టు పోతామంటాడు. కాదు సార్, చేసి ఇచ్చిన వ్యక్తే మీ సీఈఓ, బ్యాంకు సీఈఓ, చేసి ఇచ్చిన వ్యక్తి బ్యాంకు సీఈఓ చేసికపోతే పార్టీ డైరెక్ట్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి చేసుకోవచ్చు సార్. పార్టీ ఎప్పటికీ డైరెక్ట్ సీఓ గారు చేసి ఇచ్చి మీరు అన్ని తప్పులు చేసి ఇవన్నీ అడిగితే క్వశ్చన్ వేస్తే, మొన్న ఆదివారం జరిగిన మీటింగ్లో నువ్వు మాకు ఇన్ని క్వశ్చన్లు వేస్తావా అని చెప్పి నీ పైన పరువు నష్ట దావా వేస్తాం, 20 లక్షలకు సూట్ కేస్తామని నన్ను భయపడిచ్చినారు సార్. భయపడిస్తూ నేను ఆల్రెడీ సభ్యత్వం ఉన్నాను సార్ 35 ఇయర్స్ నుంచి, కానీ నా సభ్యత్వం కూడా తీసేసినారు సార్. ఎందుకు? నేను ఇట్లా క్వశ్చన్లు వేసి ఈ ప్రకారంగా అడుగుతున్నందుకు నా సభ్యత్వం కూడా తీసేసినారు సార్. క్వశ్చన్ వేసి ఇవన్నీ మీటింగ్లు అడిగితే నా మీటింగ్లో వాయిస్ ఇచ్చే స్పీచ్ మైకు కూడా గుంజుకుంటున్నారు సార్. సీఈఓ గారు అదనపు స్థానంలో కూర్చోలేదు సార్ ఆయన. ఆ సీఈఓ గారు వచ్చి దిగొచ్చి మైకు గుంజుకొని ఈ ప్రకారంగా కోర్టుకు వెళ్ళొచ్చు కదా నువ్వు సార్. కోర్టుకు పోయేంత స్తోమత లేదు సార్ నాకు. మీరు అన్యాయం చేసి మీరు అన్ని ఈ ప్రకారంగా మీరే కరెక్ట్ 9,80,000కి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి రిమైనింగ్ అమౌంట్ 8,77,000 మీకు బాకీ ఉన్నాను వేలం వేసిన రోజు మీరు ఇచ్చిన పేపర్ ప్రకారమే. నాకు రిమైనింగ్ అమౌంట్ 1,03,000 రూపాయలు వస్తుంది కదా అని ఆశతో ఉన్నాను సార్. ఆ ఆశ కాస్త ఇలా చేసి మొత్తం నన్ను ఈ ప్రకారంగా చేసినారు సార్. అంటే నీకు ఖర్చులు ఉంటాయి కదా, ఇప్పుడు వాళ్ళు నీకు ఈ నోటీస్ పంపించింది, అడ్వకేట్ ఖర్చు, వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చిన ఖర్చు, వాళ్ళ భోజనాలు, డీజిల్ ఖర్చు అన్ని వేసి 8,77,000 రూపాయలు ఫైనల్ గా చూపించారు సార్. ఇదేమి ట్రాన్స్లేట్ చేసావు తెలుగులో? వాళ్ళు పంపించింది ఇంగ్లీష్ లో పంపించింది తెలుగులో చేసావా? చేసుకున్నా సార్. ఇదేదో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని సార్. భారతీయ న్యాయ 100 రూపాయలు సార్. స్టాంపు సార్. భారత్ ఇండియా నాన్ జ్యుడిషియల్ 2025 డిసెంబర్ 13 ప్రత్యేక అనుకుంటేనే ప్రత్యేక సబ్ రిజిస్టర్ ఎక్స్ స్టాంప్ వెండర్ తేదీ 21/6/2025 సార్. డినామినేషన్ 100 రూపీస్. స్టాంప్ సర్వే నంబర్ డిఎఫ్ ఇది సార్. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సునీత సార్, ఆమె బిడ్డర్ తీసుకున్నామే. స్వయం సబ్ రిజిస్టర్ వాళ్ళ వైఫ్ పద్మశాలి నాగేష్. సర్ఫేస్ చట్టం 2009 ప్రకారం అమ్మకం సార్. ఇదే నేను అడుగుతున్నా. అమ్మకం సర్టిఫికేట్ 15,68,000 రూపాయలకి అమ్మారు. ఇది అమ్మకం సర్టిఫికేట్. అవును సార్, అంతే కదా. ఇదే నేను అడుగుతున్నా. ఇదే సార్. ఓకే. అమ్మకం సర్టిఫికేట్ జూలై 31 తేదీ తయారు చేయబడింది. గుత్తి మెయిన్ రోడ్డు, కార్యాలయం కలిగిన కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క అధికృత అధికారి శ్రీ మహేశ్వర్ ప్రసాద్. ఎవరు ఈయన? మహేష్ ప్రసాద్ సీఈఓ సార్. సీఈఓ గారు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు సార్. వాళ్ళు 15,60,000 ఆధార్ నెంబర్ కూడా వేస్తారు. వాళ్ళ ఫాదర్ నంబర్, ఏజ్ నంబర్, ఓకే, ఇన్ని అధికారం ఉంది సార్ ఆయనకు. కింద మరియు సెక్యూరిటీ ఇంట్రెస్ట్ రూల్స్ యొక్క కలిపి సెక్షన్ 13 కింద అధికారాలను వినియోగించి గుత్తి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, గుత్తి కోఆపరేటివ్ బ్యాంక్ వేలంగా విక్రయించాను అంటే ఆయన విక్రయించాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం అంటే గుత్తి మండలం RS. ఓకే. ఫ్యాక్టరీ దగ్గర, శుద్ధ ఫ్యాక్టరీ దగ్గరనా ఇది? అవును సార్. ఓకే. నేను తీసుకున్న లోన్ 8 లక్షలు సార్. చూద్దాం, అన్ని చూద్దాం. ఇది 8 లక్షలు. నేను 8 హౌస్ తనఖా లోన్. అవును సార్. 8 లక్షలు తీసుకున్నాను సార్. ఓకే. బ్యాంకులు నువ్వు పివి శ్రీనివాసులా? నా పేరు పివి శ్రీనివాసులు సార్. సన్ ఆఫ్ తిమ్మప్ప సార్. ఓకే. కొద్దిసేపు గృహ గణిత చెల్లించడంలో విఫలం అంటే నువ్వు చెల్లించలేదు. దాని కారణంగా 24వ తేదీ 4వ నెల 2025వ తేదీ సాయంత్రం 3 గంటలకు గుత్తి RS బ్రాంచ్లోని గుత్తి కోఆపరేటివ్ బ్యాంకులో వేలం జరిగింది సార్. ఓకేనా సార్? వేలం జరిగింది. సరే. 100 రూపాయల స్టాంపు, డినామినేషను, కొనుగోలు చేసిన వాళ్ళు, ఇవన్నీ ఓకే. తర్వాత ఇల్లు స్క్వేర్ ఫీట్స్ 324 స్క్వేర్ ఫీట్స్ సార్. ఓకే సార్. 12 సంవత్సరాలు అయిందంట నిర్మించి. ఇంటికి వార్షిక అద్దె 72,000 సంవత్సరానికి. సంవత్సరానికి. సదరు ఇంటి వార్షిక మున్సిపల్ పన్ను 2,008 రూపాయలు.
ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మించబడలేదు అని చెప్తున్నారు సార్. మళ్ళీ చైర్మన్ గారు ఏం చెప్తారు, నువ్వు రోడ్డుకి ఇన్క్లూడ్ అయి కట్టినావంటారు సార్. ఇంక్లూడ్ అయ్యి దీంట్లో లేదు కదా. వాళ్ళే చెప్తారు సార్ ఏమని, భవనము ఎక్కడ కూడా ఏ అన్య మతస్థులకు చెందింది కాదు, ఏ గవర్నమెంట్ కాదు. కానీ వాళ్ళే ఏం చెప్తారు, లేదు నువ్వు రోడ్డుకి ఇన్క్లూడ్ అయి కట్టినావంటారు సార్. రెండు వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే అవార్డు ఇచ్చారు సార్ ఈ ప్రకారం బాగుంది అని. మళ్ళీ వాళ్ళే నన్ను ఈ ప్రకారంగా మాట్లాడతారు సార్. 15,60,80,000 ఎక్కడ కూడా 9,80,000 చూపించలేదు సార్ వాళ్ళు. ఇదే ఉంది 15,68,000 ఛార్జ్ ఇది ఆన్లైన్ లో చలానా కట్టిండే సార్. ఆన్లైన్ లో చలానా కట్టినారు 15 లక్షల. వాళ్ళు తీసుకున్న 9,68,000 రూపాయలకు చలానా కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళు తీసుకుని 9,90,309 రూపాయలు ఏదో అప్పు మొత్తం. అది మంది కాదు సార్, అది ఇది నీది కదా. మంది కాదు సార్, మంది కింద ఉంది సార్. పివి శ్రీనివాసులు అది వేరే. ఈ పేపర్ స్టేట్మెంట్ కూడా 5,000 రూపాయలు కట్ చేసినారు సార్ నాకు. దీన్ని అడిగిన దానికా ఈ పేపర్కి వేసినందుకు. నాకు తెలిసి నిన్నే ఇంత స్కామ్ చేసినారంటే వీళ్ళకి కూడా సుమారు ఏదైనా స్కామ్ జరిగిందేమో సార్ ఆలోచించమనల్లా. వీళ్ళందరూ ఎవరో జగదీష్, తర్వాత సత్యబాబు, నన్నం జయచంద్ర, విజయ్ కుమార్, వీర సురేష్, దాసరి అన్నపూర్ణ మనది సార్. నేను వేలం వేసే రోజుకి 8,77,000 రూపాయలు బాకీ సార్. ఇక్కడ ఉంది 9,23,000 రూపాయలు వేలం అక్కడి నుంచి స్టార్ట్ చేసేదంట సార్. ఈ నుంచి స్టార్ట్ చేసి ఎంత రావచ్చు, ఎంత వచ్చినా కూడా పార్టీకి ఇవ్వాలని 3 గంటలకు వేలం పాట పడుతున్నాము అన్నట్టుగా రాశారు. కొలతలు 18-28. నీది ఒరిజినల్గా ఉండేది ఎంత? నా టోటల్ 30-28 సార్. మరి 18-28 వేసినారా చెక్ బంది, మరి మిగతాది ఎక్కడికి పోలా? అది రిమైనింగ్ ప్లేస్ నేను కదా. నేను అదే అడుగుతున్నా, ఏమన్నా అంటే మొత్తం మీ పార్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోయిందని. పార్టీ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు బ్యాంక్ వాళ్ళకి తెలియకుండా? అదే అడిగాను సార్. బ్యాంక్ వాళ్ళు CEO కదా సార్, చలానా పోయి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిందంటే పోయి CEOకి అడుకోపో. CEOకి అడిగావా? CEO రిటైర్డ్ సార్. లేదు సార్, రిటైర్డ్. అబ్బా, రిటైర్డ్ అయినా కూడా ఆయన CEO ఉన్నప్పుడు ఒక 10 తులాలు బంగారు తీసుకొని పోయినా కానీ ఆయనకి ఏం సంబంధం ఉంటుందా బ్యాంకుకి? నేను బాకీ పోను వాళ్ళంతా పట్టుకొని అకౌంట్కి వేసినారు. మళ్ళీ ఏం లేదు సార్ ఇంకా నాకు. ఇండ్లు రిమైనింగ్ ఇండ్లు లేదు 46,872 రూపాయలు వేసారు అంతే సార్. ఇంకా నీ దాంట్లో కలిపి మొత్తం బ్యాలెన్స్ 48,130 అంటే టోటల్ బ్యాలెన్స్ సార్. వీళ్ళు వేసింది ఇది క్రెడిట్ అయింది. ఓకేనా సార్. మరి మిగతా ఎంత రావాలి నీకు? మరి ఇంకా నాకు ఇప్పుడు 15,68,000 వేలం వేస్తే రిమైనింగ్ అమౌంట్ ఇవ్వాలి కదా. ఎంత రావాల్సి వస్తుంది? 6 లక్షల రూపాయలు స్కామ్ చేశారు నీ దాంట్లో. మరి ఇంత అన్యాయం జరుగుతుంటే మరి ఏమని అడిగితే ఏమంటారు సార్? నేను కొంతమంది మన PGRS ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి కదా నీ దగ్గర? అన్ని ఉన్నాయి సార్. కలెక్టర్ ఆఫీస్ కి అర్జీ పెట్టుకున్నా సార్. కలెక్టర్ ఇంటికి మెజర్మెంట్స్ అవి వచ్చి కొలత వేసినారు సార్. CEO వెస్ట్ 30 feet సార్ రాశారు కదా క్లియర్ గా. అవును సార్. మరి నువ్వు పెట్టింది తనఖా 18-28 సార్. మరి నీది ఉండేది సబ్ ఇంజనీర్ గారు కానీ ఇచ్చారు సార్. ఇక్కడ టోటల్ 780 feet. వాళ్ళకి 504 స్క్వేర్ ఫీట్ పోతే మిగతా 366 స్క్వేర్ ఫీట్స్ గల ఇల్లు శ్రీనివాసులకు అప్పచెప్పాలని రాయలసీమ సొసైటీ ఆఫీసర్ జూనియర్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ గారు సార్ వచ్చి ఈ లెటర్ ఇచ్చిపోయినారు సార్ మాకు. అయినా కానీ బ్యాంకు మాకు సంబంధం లేదు, కోర్టు అని చెప్పి అడిగితే ప్రశ్నిస్తే నీ పైన 20 లక్షలు పరువు నష్టం దావా చేస్తాము. నువ్వు మా నేను అదే బ్యాంక్ మీద కేసు వేయాల్సింది. మీరు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి అన్ని చేసి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు సార్, మేమే పోతున్నాము సబ్ రిజిస్టర్ పైకి కోర్టుకి అంటారు. మీరు సబ్ రిజిస్టర్ పైన ఎవరు పోతారు? ఇది PGRS లో ఇచ్చింది అది. అవును సార్. సబ్ రిజిస్టర్ పైన చైర్మన్ గారే పోతారంట సార్. ఇప్పుడు ఏమని పోతారంట? సబ్ రిజిస్టర్ నువ్వు ఎట్లా చేసిస్తావు ఇంతకి అని మూసుకున్నారంట. ఆ రోజు డాక్యుమెంట్ చదవలేదా? నేను అదే అడుగుతున్నా. CEO సార్ చదువుకోకుండా చేయకోకుండా సంతకం పెట్టి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిస్తారంటే ఏమో CEO అని అడుగుపో అంటారు సార్. మార్కెట్ వాల్యూ సార్ వాళ్ళు ఇచ్చిండేది 9,74,000. ఇక్కడ ఈ ప్రకారం చూపిస్తారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు మాత్రం 15 లక్షలు రిజిస్ట్రేషన్ దాంట్లో మాత్రం. అవునులే, బ్యాంక్ వాళ్ళు మాత్రం తక్కువ మార్కెట్ వాల్యూ చూపిస్తారు. రిజిస్ట్రేషన్ పోయినప్పుడు దాని అసలు మార్కెట్ వాల్యూ 15 lakhs పైన ఉంది. అంతే కదా? ఇది సార్ జరిగిండేది.
మరి నువ్వు కోర్టును ఆశ్రయించాలి. మరి ఇంత అన్యాయం జరుగుతుంటే సార్ నేను కొద్దిగా చిన్న వ్యాపారస్తుని సార్, కోర్టులు అక్కడ ఇక్కడ అంటే ఏ విషయాలు నాకు మరి ఇప్పుడు నేను నాలాంటి ఏం చేయగలుగుతాను? న్యూస్ పెట్టగలుగుతాను సార్. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, చూపిస్తున్నాము. మరి అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి. నువ్వు మొత్తం పత్రాలన్నీ తీసుకొచ్చినావు. అవును సార్. ఇక్కడ మాత్రం పెన్నుతో 9,80,000 కనబరుస్తారు సార్. ఇక్కడ ది సేల్ సర్టిఫికేట్ మేడ్ డే ఆఫ్ జూలై 2025 మార్కెట్ వాల్యూ 15,69,000 సార్. మార్చిలో 7,79,000 అదే మార్కెట్ వాల్యూ అదే బ్యాంకు చూపిస్తుంది సార్. కానీ మళ్ళీ 3 నెలలకే 15,68,000 మార్కెట్. అంటే ఒక ఇంటికి 2 మార్కెట్ వాల్యూలు ఇస్తారా? అంటే మీరు బ్యాంకు ఏం చేయాలనుకుంటే అలా చేసేస్తున్నారు. అడిగితే నా పైన పరువు నష్ట దావా చేస్తాం, సూట్కి వేస్తాం 20 లక్షలకి, మా బ్యాంకుని బద్నాం చేస్తున్నావు. ప్రశ్నిస్తే ఈ ప్రకారం మాట్లాడతారు సార్. మా చైర్మన్ జిలాన్ సార్ జిలాన్ అబ్దుల్ జిలాన్. ఆయన టోటల్ స్టేట్ పైన వైస్ ప్రెసిడెంట్ సార్. ఆయన ఏమంటాడు? ఆయన అడిగితే నా పైన పరువు నష్ట దావా వేస్తుంటారు. ఇతను వచ్చేసి సార్ బ్యాంకు వాళ్ళు వేలం వేస్తామంటే నాగేష్ అనే వ్యక్తి లేదు శ్రీనివాసులకి 18-28 ఉంది, అంతకంటే బ్యాంకు వేయకూడదని అతనే నోటీస్ ఇస్తాడు. మళ్ళీ అతనే ఈ రోజు వాళ్ళ వైఫ్ తో ఆ ఇంటిని కొనిపిస్తాడు ఈయన సార్. ఆయన కొనకుండా వాళ్ళ భార్యతో కొనిచ్చి కొలత 18-28 ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఆయన 32-28 చేయించుకుంటాడు. బ్యాంక్ అదే 32 వేలం వేస్తామంటే ఎట్లా వేలం వేస్తామని బ్యాంకుకి నోటీసులు పంపిస్తాడు. ఇదంతా జరుగుతుంది సార్. ఆయన ఏం పని చేస్తాడు? ఆయన స్వీట్ వ్యాపారమే చేస్తారు సార్. మిక్చర్ బండి. నువ్వు మిక్చర్ బండి? నేను మిక్చర్ బండే సార్. సార్ ఇక్కడ సార్ 10,000 బిల్డర్ ఎవరు? 10,000 సార్. వెంకటేష్ అనే అతను 10,000 రూపాయలు కట్టి వేలంలో పాల్గొన్నాడు. తర్వాత కాశీరావు అనే ఆయన 10,000 రూపాయలు కట్టి వేలంలో పాల్గొన్నారు. కానీ సునీత ఎక్కడ కూడా పాల్గొనలేదు, వేలంలో పాల్గొనలేదు, 10,000 రూపాయలు కట్టలేదు. కట్టకపోతే మరి ఆమెకి ఎట్లా ఇది ఎట్లా చెల్లుబాటు అవుతుంది? మరి అదే సార్ నేను అడుగుతున్నా. నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా వేలంలో పాల్గొనాలి. 2 ఇండ్లు సార్. ఇది వచ్చేసి 18-28 లెంత్ సార్. ఇది ఒక ఇల్లు. ఇది వేసుకోవచ్చు వేలం, ఇది నీకు నాకు రావాలా సార్? నీ 2 ఇల్లు లేపేసి 2 మొత్తం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ కూడా 2కు చేసి ఇచ్చినారు సార్. గతంలో ప్రజాశక్తికి ఇచ్చాను సార్ నేను. ప్రజాశక్తి వల్ల జరిగినది ఈ ప్రకారంగా వేసినారు సార్. డోర్ నంబర్ నాది వచ్చేసి 1309 సార్. 1309 అయితే మా ఫాదర్ది 1310 సార్. అది కూడా ఇంక్లూడ్ చేసినారు సార్ బ్యాంక్ వాళ్ళు. ఇది నేను రాసిన అక్షరాలు కాదు సార్, వాళ్ళ ఎజెండా సార్. వేలం వేసినప్పుడు స్టార్ట్ చూడు సార్ 9,70,000. మనకేమో అక్కడ 9,74,000 రూపాయలు ఓన్లే బ్యాంకు వారి వేలం పాట అక్కడ నుంచి స్టార్ట్ సార్. మనకి అక్కడ ఏం చూపిస్తారు? జస్ట్ ఒక 6,000 రూపాయలు 5,000 చిల్లర పెంచి డైరెక్ట్ ఇంకి ఇచ్చేసినారు సార్. ఇక్కడ వాళ్ళే ఇద్దరు 1,000 రూపాయలు పాడుకున్నారు. ఈ సంతకం సునీతదే సార్. ఆమె పెడతాదా ఇంగ్లీష్ లో? ఎడ్యుకేషన్ పర్సన్ సార్. మరి ఆమె 10,000 ఎందుకు కట్టలేదు? నేను అదే అడిగితే ఈ ప్రకారంగా నువ్వు ఏమన్నా ఉంటే కోర్టుకు పో. ఇది బ్యాంక్ స్టేట్మెంట్. వేలం సార్. వేలం వేసినది మార్చిలో ఏప్రిల్లో సార్. ఏప్రిల్లో వేలం వేసినారు. ఏప్రిల్ వేలం వేసిన అయిపోయిన తర్వాత కూడా నాతో ఇంత అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ అంతా 5వ నెల 6వ నెల ఇదంతా ఇంట్రెస్ట్ నువ్వు కట్టాలా. వాళ్ళు పార్టీ లేట్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు నువ్వు ఇంట్రెస్ట్ కట్టాలని ఇవన్నీ కట్ చేసినారు సార్. నాకు వేలం వేసిన తర్వాత అయిపోయింది కదా, అక్కడ క్లోజ్ కదా. వాళ్ళు ఏమన్నా చెప్తే సర్ఫేస్ యాక్ట్ గురించి చెప్తారు సార్. నేను అదే సర్ఫేస్ యాక్ట్ గురించి చెప్తున్నాను సార్. ఎప్పుడైతే వేలం వేసిన క్యాండిడేట్ 25% ఆ రోజు కట్టి మిగిలిన 10 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అట్లా చేసుకోకపోతే అదే సర్ఫేస్ యాక్ట్ ప్రకారము ఆ వేలము రద్దు చేయబడుతుంది. బ్యాంకు మళ్ళీ తిరిగి వేలం వేయాలని ఇదే సర్ఫేస్ యాక్ట్ చెప్పింది సార్. వాళ్ళు ఇచ్చినదే సార్. ఇది పేపర్ స్టేట్మెంట్. నియమ నిబంధనలు పాట పాడిన వారు 25%. ఆ రిసిప్ట్ ఎక్కడ చూపిరు సార్? 25% ఆ రోజు కట్టి ఉండాలి కదా. రిసిప్ట్ అడుగుతున్నా సార్, అది చూపించారు సార్. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా దీన్ని ఛాలెంజ్ చేయొచ్చు నువ్వు కోర్టుకి వెళ్ళి. తర్వాత వచ్చేసి సార్ 75 days 10 రోజుల లోపల చేయకపోతే పాట పాడిన నాటి నుండి చెల్లించవలేను. మరి వాళ్ళు చెల్లించాల్సిన ఇంట్రెస్ట్ కూడా నీతో చెల్లించి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుము, సేల్స్ సర్టిఫికేట్ ఖర్చులు అన్ని వేలం పాట పాడి ఆస్తి స్వాధీనం చేసుకున్న వ్యక్తే భరించాలి. వాళ్ళు పేపర్ ఇచ్చి వేలం పాట ఎటువంటి ఇతర కారణాలు లేకుండా వాయిదా వేటుకు ఒప్పుకున్నట్టుకు రద్దు పరచుటకు సంబంధిత అధికారికి అన్ని హక్కులు అధికారం కలవు. ఓకే. ఆస్తి వివరం లేక ఇతర వివరాలు కానీ వేలం పాటలో పాల్గొనదలిచిన వ్యక్తులు స్వేచ్ఛగా మరియు సొంతంగా వచ్చి కింద సంతకం చేసిన సంబంధిత
అధికారిని బ్యాంకు నందు సంప్రదించవచ్చు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ఏ మాత్రం ఏమనంటే కోర్టుకు పో, నేను కోర్టుకు పోయేంత స్తోమత లేక ఇట్లా బయటకు వచ్చి మీడియా ద్వారా విలేకరుల ద్వారా బయటకు వస్తున్నాను సార్. నాకు న్యాయం చేయగలరని. అదే సార్ సర్ఫేస్ యాక్ట్ ప్రకారం సార్, ఎవరైనా వేలం కొనుగోలుదారు ఒక 50 లక్షలు ఇల్లు కొనుగోలు చేస్తే ఆ బిల్డర్ వచ్చేసి 25% కట్టాల. ఇది సర్ఫేస్ యాక్ట్ అని. లేకపోతే బ్యాంకు వేసిన వేలము రద్దు చేయబడుతుంది. మనం దీని మీద నువ్వు ఛాలెంజ్ చేసి కోర్టులో మంచి అడ్వకేట్ని పెట్టుకో, తప్పదు, ఇంక ఫైట్ చేయాల్సిందే. నువ్వు ఫైట్ చేయకుండా నువ్వు ఎంత గొంతు చించుకొని అరిచినా, నువ్వు ఏం చేసినా, ఎంత ఇది చేసినా వాళ్ళకి చెవిటోడి ముందర శంఖం ఊదినట్టే. చూడండి ప్రజలారా, మీ ఆస్తి ఎవరైనా బ్యాంకులో వేలం వేసినా దానికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా మీరు అడిగే హక్కు మీకుంది. ఎంత వేలంపాట వాడారు, ఎంతకు అమ్మారు, ఖర్చులు కూడా వేస్తారు వాళ్ళు, ఖర్చులు ఎంత వేసారు, మొత్తం డేటా అంతా మాకు ఇవ్వాలి అని అడగండి. అడిగిన తర్వాత నిజంగా ఇంతకు అమ్మారా లేదు, ఈయనకు నిజంగా ఈ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అయితే ఉన్నాయి, దీని ప్రకారం అయితే ఈయనకు అన్యాయం జరిగినట్లే అనిపిస్తోంది. బట్ ఏది ఏమైనా ఈయనకు న్యాయం జరిగేటట్లుగా ఎవరన్నా ఒక మంచి లాయర్, తక్కువ ఫీజు తీసుకునే వాళ్ళు, లేకపోతే కొంతమంది ఉంటారు మహానుభావులు, ఎవరైనా వాళ్ళని సంప్రదించి నీకు న్యాయం జరిగేటట్లుగా మేము కూడా నీకు ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాం. మా లీగల్ అడ్వైజర్ గారు ఉన్నారు మా ఛానల్, లీగల్ అడ్వైజర్కి ఒకసారి నేను ఇవన్నీ చూపిస్తా. ఖచ్చితంగా దీనిపైన ఫైట్ చేయండి. గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్. మీరు కూడా మీ ఆస్తులు ఏమైనా ఉంటే జర జాగ్రత్త, పెట్టేటప్పుడు కూడా మీకు తెలియకుండానే మీ ఆస్తులు కాజేసే అవకాశం, అంటే ఎక్కువ ఆస్తి విలువ ఎక్కువ ఉంటుంది, తక్కువ చూపించో ఏదో రకంగా మ్యానిపులేట్ చేసి, ఇక్కడ చూసాం కదా 9,80,000 మార్కెట్ వాల్యూ వేశారు, ఒక చోట పెన్నుతో దిద్దారు, మళ్ళీ 15,68,000 అని వేశారు. దాంట్లో ఈయనకేమో 8 లక్షల చిల్లర వడ్డీతో సహా 9 లక్షలు అనుకోండి, 10 లక్షలు పోనీలే, మిగతా 5 లక్షలన్నా రావాలి కదా ఈయనకు. కేవలం 46,000 రూపాయలు ఈయన అకౌంట్లోకి వేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ఈయన ఇంటి కొలతలు పెట్టిన ఇల్లు వేరు, ఒక ఇల్లు తాకట్టు పెడితే 2 ఇల్లు లేపేసినారు ఏకంగా. మరి దీనికి న్యాయ పరిష్కారం ఏంటనేది మా లీగల్ అడ్వైజర్ని సంప్రదించి మళ్ళీ ఒకసారి దీనిపైన డిబేట్ పెడదాం. ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేటట్లుగా మా వంతు సహాయం మేము చేస్తాం. ఓకేనా? రైట్ అండి. ఇంకేమైనా చెప్పుకుందా? ఇంకేం లేదు సార్, నాకు న్యాయం చేయండి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను సార్. మీడియా ప్రముఖంగా ఎక్కువ లాయర్ల దగ్గర పోయి చేసుకునేంత శక్తి లేదు సార్, అంతే సార్. మార్కెట్ వాల్యూ నువ్వు ఫస్ట్ 50 మేకు వినమ్మా, 50 మేకు ముందు 9,74,000 రూపాయలకు వాల్యూ ఇస్తాడు మార్కెట్. 18 పోయింది, 28 9,74,000 ఇచ్చాడు. 50 అయిపోయిన తర్వాత రిజిస్టర్ చేసుకోబోయే వ్యక్తి దాంట్లో మార్కెట్ వాల్యూ అడిగితే 15,86,000 రూపాయలు. నేనే పోయి పర్సనల్గా అడిగినా, సార్ ఏప్రిల్లో 9,74,000 ఇచ్చినారు, మీరు జూలై వచ్చేపాటికి 15,86 ఇచ్చినారు, ఏమన్నా గవర్నమెంట్ రేట్ పెంచిందా, ఎట్లా పెరుగుతుంది అంటే లేదనేది ఫిజికల్ వెరిఫికేషన్ పోయితే చేసినాము. ఫిజికల్ వెరిఫికేషన్లో ఏమొచ్చింది, 18కి 28 కాదు, అతను ఎంక్రోచ్ చేయనాడు 12 అడుగులు, 12కు 28 అంటే 30కి 28 అడుగులు వేస్తే 15,60,000 అయిందండి. అది రాసి నువ్వు రిజిస్టర్ డాక్యుమెంట్లో నువ్వు రాయలే, ఎంక్రోచ్ చేయలేదు. 18కి 28 అదే మెజర్మెంట్స్ పైన 2 వాల్యుయేషన్లు ఎట్లా వస్తాయి, నువ్వు రాసి అంటే లేదు నేను రాసి ఇల్లేను అన్నాడు. ఆయన పైన కూడా దావా చేస్తున్నాం కోర్టులో. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ మధ్యలో అబాస్ పాలైనది బ్యాంకుకి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఏమన్నా అడగాలనుకుంటే రిజిస్టర్కి పోయి అడుగు, నువ్వు ఎట్లా ఇస్తావు 15,86,000 రూపాయలని. బ్యాంకు రాలే, ఉండమ్మా, బ్యాంకు వచ్చి 9,00,000. దయచేసి ఏం చెప్తున్నానంటే, మీరు బ్యాంకులో 9,80,000కి వేల వేసినారు, మీరు అంతకే రిజిస్ట్రేషన్ చేసింటే ఈరోజు మీరు మీ బ్యాంకు రాను ఏమి రాదు. ఇంకొకటి 8,70,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంటే నాకు 40,000 రూపాయలు బ్యాలెన్స్ చేసి
మాట చెప్తాను సరే ఉండు. ఏ సీనా? ఉండు, ఉండు కొంచెం ఒక నిమిషం విలేకరులు ఉన్నారు, నేను అడుగుతాను. మార్కెట్ వాల్యూ ఓడిస్తారు ఉన్నాయా? మేము ఇవ్వమయ్యా మార్కెట్ వాల్యూ. మేము ఎంతకంటే మేము చేయడానికి లేదు. సరే నువ్వు స్థలం ఎంత చేసావు? మాకు నీ కట్టడం ఎంతుంది? కాదు 18కి 28, 18కి 28. డాక్యుమెంట్ ఎంతుంది? 18, 28, 18, 28, 18, 28, 18కి 28, 18కి 28. మేము 9 లక్షలకే వేసాం వేలం. నువ్వు 15 లక్షలు అన్నావు. 15 లక్షలు ఆలోచించాడు. వాళ్ళ మీద కోర్టు పోతున్నాం. వాడు తప్పు చేశాడు, వాళ్ళ మీద పోతున్నాం. నీ మీద పోతున్నాం. డాక్యుమెంట్ పెట్టుకోవాలి దానికి. మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించుకొని కట్టించేది నువ్వు, తప్పు చేసేది నువ్వు, బ్యాంకును మోసం చేసేది నువ్వు. మేము 18, 28కి అతని ద్వారా మేము లోన్ ఇచ్చినాము. అది 18, 28నే మేము సేల్ చేసి రిజిస్టర్ చేసి ఇచ్చినాము. వాల్యుయేషన్ లో వాళ్ళు ఏదో చేసుకొని వచ్చి ఎంక్రోచ్ కూడా, అంటే రోడ్ ఎంక్రోచ్ వాళ్ళు ఏదో వాల్యుయేషన్ పెంచుకొని తెచ్చుకొని చేసుకున్నారు అంటున్నాడు. అదేదో మేము శ్రీనివాసులు లింగు డాక్యుమెంట్ లో ఇంటిని 18కి 28 మా దగ్గర తాకట్టు పెట్టడం జరిగింది. మేము యానం చేసేది కూడా 18కి 28. అతను మధ్యలో 12 అడుగులు రోడ్డుకి ఎంక్రోచ్ చేయి తప్పు చేసిన అతను ఎంక్రోచ్మెంట్ మేము ఎందుకు రిజిస్టర్ చేసుకుంటాము, ఎందుకు రిజిస్టర్ చేసిస్తాము? మాకు 18కి 28 ఏదైతే చెప్పినారో దానిపైననే మేము అప్పించినాము. మేము యాభై వేసింది కూడా అదే, డాక్యుమెంట్ కూడా అదే. డాక్యుమెంట్ లో మేము కూడా రిజిస్ట్రేషన్ 9,80,000 రాసినాము. సబ్ రిజిస్ట్రార్ 15,86,000 వేసాడు. అది ఏదైనా తప్పు జరిగితే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో జరిగింది, బ్యాంకు ఎటువంటి సంబంధం లేదు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఇతని పైన 20 లక్షల రూపాయలకు డెఫర్మెంట్ షూట్ చేస్తున్నాము. నువ్వు చూసుకో, డెఫర్మెంట్ షూట్ చేస్తున్నాము. బ్యాంకు కూడా ఎట్లా చేయాలి? లేనిపోని ఆరోపణలు బ్యాంకు పైన చెయ్యొద్దు. బ్యాంకు తప్పు లేదు, బ్యాంకు పైన ఆరోపణ చెయ్యొద్దు. అట్లా చేస్తే మాత్రం ఎవరు ఎంత రోజులైనప్పుడు సహించే ప్రసక్తే లేదు. మేము కూడా చట్టపరంగా ఏ విధంగా పోతాము. నీకేమన్నా దీంతో అనుమానాలు ఉంటే చట్టపరంగా పో, అంతేగాని చూడు చాలా ఆయన కడుతున్నాడు 16,00,000కి. మార్కెట్ వాల్యూ డిక్లేర్డ్ బై ది పార్టీ. ఇది డిక్లేర్డ్ బై ది పార్టీ అంటే మాకేం సంబంధం? అది సంబంధము డాక్యుమెంట్
వాళ్ళు అడగల బ్యాంకు మేనేజర్ నీకేదన్నా ఆయన జరిగితే సబ్మిషన్ దగ్గరికి పో. ఎందుకంటే ఇటువంటి తప్పుడు వల్లనే మనము ఎంకరేజ్ చేయొద్దు. ఏదైనా న్యాయం ఉంటే మనం కూడా మాట్లాడాలా. అన్యాయం జరిగితే నువ్వు న్యాయస్థానాన్ని ఆశ్రయించు. నా తప్పు ఉంది, ఇంకోటి తప్పు ఉంది తెలుస్తుంది. అంతేగాని ఇక్కడ వచ్చి మన దీంట్లో ఈ సభలో తెలియజేసుకోవాలి. దయచేసి అందరూ